వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా నమస్కారం అండి. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మీకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించింది. ఇక వీరి ఖాతాలలో 2,000 రూపాయలను జమ చేస్తే వీరికైతే 4,000 రూపాయలను ప్రతి నెల జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పటి నుంచి తెలంగాణలో ఈ 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలను, ఈ 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,016 రూపాయలను కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నట్లు ఇక్కడ జీవోను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎప్పటి నుంచి తెలంగాణలో ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను జమ చేయబోతున్నారు అన్న వివరాలను మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా ఇస్తామని చెప్పినటువంటి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి జమ చేస్తున్నారో అన్న వివరాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు అందరికీ వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, అసలు కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణలో జమ చేస్తారా జమ చేయరా అన్న పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా లైక్ చేయండి. ఈ ప్రతిరోజు మన ఛానల్లో పెన్షన్ డబ్బులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, అదేవిధంగా ఏదైనా కీలకమైన అప్డేట్స్ ఉంటే మీకైతే అందరికంటే ముందుగానైతే నేనైతే తెలియజేస్తున్నాను అన్నమాట. సో అందుకోసం మీరైతే వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. దీంతో పాటుగా ఏదైతే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా, షేర్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేయండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మన తెలంగాణలో దాదాపు సమయం ఇచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా తెలంగాణలో ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయలేదన్నమాట. మరి ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తారా జమ చేయరా, అసలు కొత్త పెన్షన్ డబ్బులను చాలామంది అయితే నిరాశ అనేది వ్యక్తపరుస్తున్నారు, ఆశ అనేది కోల్పోతున్నారు అన్నమాట. ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేనందువలన ఈ పాత పెన్షన్ డబ్బులనే ప్రతి నెల జమ చేస్తున్నట్లు తెలపడం జరిగింది. మరి తెలంగాణలో బడ్జెట్ని సేకరించే వెంటనే తెలంగాణలో కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన వెంటనే మనకి దాదాపు ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెలలో ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలోనైతే పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలు అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక నిజమైనటువంటి అర్హత జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసుకొని 2 కొత్త పథకాల కింద డబ్బులను అయితే జమ చేస్తారన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.